శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు డబ్బు విపరీతంగా కురిపించే ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఈ పరిహారం మీరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. మీరు ఈ పరిహారాన్ని మంచిగా శుక్రవారం కానీ, లేదంటే పౌర్ణమి తిథుల్లో కానీ, లేదంటే అమావాస్య తిథుల్లో కానీ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది, రెట్టింపు ఫలితాన్ని అయితే పొందుతారు. అయితే మీరు అంత గ్యాప్ మీరు మెయింటైన్ చేసుకోలేమంటే ఈరోజు చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు. నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. వాళ్ళకి అనవసరమైన ఖర్చులన్నీ తగ్గి, అంటే ఎక్కడైతే ధనం అవసరమైతే, అంటే ఖర్చు రూపాయి చేస్తున్నారో అవన్నీ కూడా తగ్గిపోయి ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. నమ్మి ఏదైనా చేయాలి కానీ ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఒకసారి నేను ఇప్పుడు చెప్పబోయే పరిహారం విన్నాక మీకే రిజల్ట్ అనేది వస్తుంది. నేను చెప్పేటప్పుడు వెంటనే మీకు అర్థమవుతుందన్నమాట. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే, కానీ ప్రతి ఇంట్లో కూడా ఇవి మీకు దొరికేవే. ప్రతి ఒక్కరు వాడే వస్తువులు, మన వంటగదిలో వాడి కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు అన్నమాట. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం పూర్తిగా కలగాలంటే ఈ వస్తువులు మన వంటగదిలో ఉంటే ఖచ్చితంగా మన సొంతమవుతుంది. ఎవరైతే నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది. మరి ఆ పరిహారం ఏమిటి? దానికోసం మనం ఏం చేయాలంటే, దానికోసం ఒక మంచి బాగున్న బౌల్ తీసుకోవాలి. ఒక గాజు బౌల్ కానీ ఏదైనా సరే, గాజు బౌల్ తీసుకుంటే చాలా మంచిది. గాజు బౌల్ తీసుకొని దాంట్లో బియ్యం వేసుకోవాలి. దాంట్లో నిండుగా బియ్యం వేసుకొని, ఆ బియ్యంలో మనం వంటకి యూస్ చేసే బియ్యం ఒక కప్పు తీసుకొని, అందులో ఒక దాల్చిన చెక్క, విరిగిపోకుండా శుభ్రంగా హోల్స్ లేకుండా ఉన్నవి మంచిగా ఉన్న దాల్చిన చెక్క తీసుకొని, ఎంత సైజు అయినా మీ ఇష్టం, ఒక దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఇలా స్టార్ పువ్వు అంటారు కదా అది, 2 లవంగాలు, ఒక రూపాయి కాయిన్, ఒక బిర్యానీ ఆకు, ఏదైనా మంచిగా హోల్స్ లేకుండా ఉన్నది, చిన్నదైనా సరే మంచిగా ఉండేటటువంటి బిర్యానీ ఆకును వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న గాజు బౌల్ తీసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యంలో అందులో దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, ఇంకా 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక రూపాయి కాయిన్ వేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ ఎంతైనా వేయాలంటే, లేదండి మీ ఇష్టం అనమాట. 5 రూపాయల కాయిన్ అయినా, 2 రూపాయల కాయిన్ అయినా, రూపాయి కాయిన్ అయినా, ఏదైనా సరే ఒక రూపాయి కాయిన్ అనేది పెడితే మంచిదనమాట. డబ్బుతో చేసే పరిహారానికి డబ్బు విపరీతంగా ధన ప్రవాహంలో వస్తుంది కాబట్టి డబ్బు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు కాయిన్స్ పెట్టడమే చాలా బెస్ట్ అనమాట. అయిన తర్వాత అలా చేసిన తర్వాత ఆ బౌల్ తీసుకుని వెళ్ళి పూజ గదిలో పెట్టుకున్నట్లయితే మీకున్నటువంటి అనవసరమైన ఖర్చులనే తగ్గిపోయి మీ ఆదాయం అనేది రెట్టింపోతుంది. మన ఇంట్లోనే కాదు, వ్యాపార స్థలంలో కూడా పెట్టుకుంటే మంచిదనమాట. షాప్కి వచ్చే వాళ్ళు కానీ వాళ్ళ సంఖ్య పెరగడంతో ఏదో ఒక రోజు ధనాదాయం పెరగడం కానీ, మన అవసరాలు అంటే అనవసరమైన ఖర్చులు తగ్గిపోవడం కానీ ఇలా ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్. ఈ పరిహారం చేయాలనుకున్న వాళ్ళు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడే ట్రై చేసుకోవచ్చు. లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి తిథి, అమావాస్య తిథి, ఆదివారం ఇలాంటి రోజుల్లో చేసుకున్నా సరే అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. మీ అప్పులన్నీ తీరి అనవసరమైన ఖర్చులన్నీ తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఈ పరిహారం చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ వస్తువులన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఒక బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేసిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, కాయిన్స్ ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నమాట. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇది మీ ఇష్టం, ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పూజ గదిలో పెట్టుకుంటాం కదా ఆ బౌల్ని,
ఆ బౌల్ని మీరు నెలలో 15 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలనేవి తొలగిపోయి డబ్బనేది ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.